హాయ్ దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిట్టగుడు. దోస్తులు ఎట్లున్నారులా? ఇక మేమైతే మంచిగా ఉన్నాం. ఇక మన సబ్స్క్రైబర్స్ కూడా అందరు మంచిగా ఉండాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దోస్తులు ఇక నిన్నటి వీడియో అయితే చూసిర్రు కదా, ఎట్లున్నది అసలు ఎవ్వరు కామెంట్ చేయడం లేదు. ఎట్లున్నదో జరా కామెంట్లో చెప్పుర్రు దోస్తులు. కొంచెం మాకు మంచిగా అనిపించి డైలీ వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను, ఓకేనా? ప్లీజ్ దోస్తులు, చూసిన ప్రతి ఒక్కరు తప్పకుండా కనీసం బాగుందో బాగాలేదో ఏదో ఒకటి కామెంట్ చేయండి దోస్తులు, ఓకేనా? ప్లీజ్ దోస్తులు, అట్లనే హైప్ చేయండి. హైప్ ద్వారా పాయింట్స్ ఇస్తే మన వీడియో అనేది ముందుకు పోతుంది, ఓకేనా? అట్లనే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే జల్దీ పోయి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ అలా పెట్టుకోర్రి. అప్పుడే దోస్తులు మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అట్లనే మన వీడియోలోని సన్నివేశాలు కానీ సంఘటనలు కానీ ఎవరైతే ఉద్దేశించి కాదు, కేవలం కల్పిత పాత్రలు మాత్రమే, ఎవరు కూడా పర్సనల్గా తీసుకోకండి. సరే దోస్తులు, ఇక లేట్ ఎందుకు, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అమ్మా, ఓ అమ్మా, వచ్చిరా? మీ గురించే చూస్తాననే, కూరగాయలు ఏవి లేకపాయే, ఇంకా వంట ఏం చేయలే, ఇంతసేపు ఎందుకైంది? ఏ మార్కెట్ లాగా తాత ఒక్కడే ఉన్నాడే, ఆ తాత ఒక్కడే అన్ని ఇచ్చేసరికి ఈ టైం అయింది, ఇక అందుకే లేట్ అయింది. సరే బిడ్డ, నిలబడ్డట్టున్నారు కదా, పోయి రెస్ట్ తీసుకోపోర్రి. అవు చిన్నది అనుకో కోపంగా ముఖం పెట్టింది, ఏమైంది? ఏమైందా చెల్లా, ఎందుకు ముఖం అంత కోపంగా పెట్టినావు? ఏం లేదు, నీకెందుకు అయినా నేను నీకు అన్నీ చెప్పన్నా, నీకు అవసరం లేదు. అవి చూసినావే అమ్మ, పోయేటప్పుడేమో నేను అత్తనే అక్క అనుకుంటా మంచిగా నవ్వుకుంటా వచ్చింది. ఇప్పుడు ఏమైందని అంత కోపంగా పెట్టింది నాకు అర్థమైతలేదు. రాగా కూడా మంచిగా ముచ్చట్లు పెట్టుకున్నాం, అట్టట్టుగానే గిట్లా కోపం తెచ్చుకుంటుంది ఏంది నా మీదకి? పోనీటి ఇక దాని గురించి మనకు తెలిసిందేనా, ఎప్పుడు మంచిగా ఉంటుందో ఎప్పుడు చెడ్డగా ఉంటుందో తెలియదు. అయితే అదే మళ్ళీ మాట్లాడుతుంది, పోయి కొద్దిసేపు ఒరుగుపో. సరేనా అమ్మ, జల్దీ కూరండి, నాకు ఫుల్ ఆకలి అవుతుంది. అండుతా బిడ్డ, ఇక టకటకనే అండుతా. ఇంకా డాడీకి కూడా ఏం తినలేదు, గావరైతుంది అన్నాడు. ఇక టకటక అండి పిలుద్దా, అందరం ఒకటేసారి తిందాం. సరేనే. ఏంద్రా నీ లొల్లి, ఎప్పటికీ పిలుచుకుంటూనే ఉంటావు, నన్ను పని చేసుకొని వారా? నేను ఇప్పుడు పిలిచిందే, ఇప్పుడే పిలిచిన కదా. కాదు కానీ నాకు ఒక 10 రూపాయలు ఇయ్యే, బింగో ప్యాకెట్ చాక్లెట్లు కొనుక్కుంటా. ఏంది బిడ్డ, 10 రూపాయలు ఇస్తే బింగోలు చాక్లెట్లు కొనుక్కుంటావా? ఏది చెంప చూపిరే, చెంప మించెళ్ళి సడలిమని జరితే ఆడబోయి వాడితావు చెప్తానా? ఏమో చిరుతిండ్లకు బాగా ఎగబడ్డమేమ్రా, ఇంట్లో తిండేమో చక్కగా నీకు సొర్రుడు పోదు. నీకు పైసలు పుక్కెనకి వస్తున్నాయి ఆరా? ఊకే ఇట్లనే 10 రూపాయలు అడుక్కుంటా పోతాను నన్ను. ఏ అమ్మ, ఇంత తిండి కంటే బయట తింటే మంచిగా ఉంటుంది కాదే. నువ్వు నా చిన్నప్పుడు తినలేదా ఏంది? అబ్బో, నాకేమంటే నేను ఇప్పుడు గిట్లా అంటున్నావు. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు మీ అమ్మను అడుక్కొని తినలేదా? అబ్బో, భలే ఉన్నావు నువ్వు. ఏదిరా నీకు మాటలు ఎక్కువైతానే చెప్తానా? 10 రూపాయలు లేవు, 5 రూపాయలు కాదు కదా, ఒక్క రూపాయి కూడా నా దగ్గర లేదు. మీ డాడేమో చక్కగా పని చేయడు, ఊకే నన్ను పైసలు అడుగుతావేమరా? మరి మీ డాడీని అడుకోవచ్చు కదరా. డాడీని అడగాలంటే ఉచ్చ పోసుకుంటావు. అమ్మ, డాడీ ఇయ్యడే, డాడీ నన్ను బెదిరిస్తాడు పైసలు అడిగితే. నువ్వైతే మంచిదానివే, నువ్వు ఇస్తావని నిన్ను అడుగుతాన్నా. నువ్వు నా ముద్దులమ్మవుగా, నేను ఏది అడిగినా కాదనవు, అందుకే నిన్ను అడుగుతాన్నా. ఓ మంచిగానే నానుపుతున్నావు కానీ ఇప్పుడైతే నా దగ్గర లేవు, ఒక్క రూపాయి లేదు. నేను మిషన్ కుట్టుకుంటా, ఓ 10 రూపాయలు వెనకేసుకుందామంటే మీ చిరుతిండ్లకే ఉడుతున్నాయి. ఇక నేను ఎప్పుడు వెనకేసుకోవాలి? ఏంది కథ? ఇప్పుడు షెల్లకు ఫీజు కట్టాలి, మీ డాడేమో పైసలు ఇస్తలేడు, ఊకే తాగుడు. ఇటు నువ్వేమో 10 రూపాయలు అనుకుంటే ఇట్లా ఎన్నో అడుక్కుంటా పోతున్నావు. ఇప్పుడు అవసరమారా షెల్లకు ఫీజు కట్టాలి, బడి ఫీజు అద్దురా. ఇప్పుడు నువ్వు నాకు అవన్నీ కాదే, 10 రూపాయలతోటి చెల్ల బడి ఫీజు కడతావా? భలే జోకులు చెప్తాను. ఇప్పుడు నాకు 10 రూపాయలు ఇస్తావా ఇవ్వవా? ఒకటే ముచ్చట మమ్మీ. ఏంద్రా ఇవ రాక మంచి చెప్తా అంటే నెత్తి మీకు ఎక్కుతాన్నావు, ఇత్తవా ఇవ్వవా అని అడుగుతున్నావు? లేవు అని చెప్తానా కదా, చెల్లె ఫీజు కట్టాలని అంత మంచి చెప్తానా? నీ పాట నీదేనా? ఇప్పుడు నాకు ఒక్క రూపాయలే, తిన్నగా పోయి ఆడుకో, లేకుంటే బుక్ పట్టుకొని చదువుకో చెప్తాను. నువ్వు ఇంకోసారి నన్ను పైసలు అడగాలి, నీ సంగతి చెప్తా, మీ డాడీకి చెప్తా వచ్చినాక నేను. సరే నువ్వు ఎప్పుడన్నా నన్ను షాపు పంపిస్తావు కదా, అద్దే పోరా అంటే నేను అప్పుడు ఓనేవను. అప్పుడు నాకు పైసలు ఇచ్చినా కూడా నేను ఓనేవోను. నాకు అవసరం ఉన్నప్పుడు ఇస్తే నాకు మంచిగా అనిపిస్తుంది. నువ్వు ఇస్తానలేవు, సరే కదా, నేను ఓనేవోను షాపుకు. ఎప్పుడన్నా పంపిస్తావు కదా, అప్పుడు చూసుకుంటా నేను. ఏంద్రా నీకు మాటలు బగ్గైతాన్నాయి, చెంప పొంట 4 జరుతాని అవ్వా. నాకు కూడా అవసరం పడుతుంది అమ్మా, అప్పుడు నేను ఓనేవోను చూడవు.
ఏమైందిరా ఎందుకో ఉరుకుతాను నేను కొడతా అని భయపడతానవా ఆగవురా ఆగు అమ్మో నేను అసలుకే ఆగా, నేను పోతాను. వీడేమో ఇట్లా ఎత్తాండు నన్ను అమ్మను అర్థం చేసుకుంటలేడు వీళ్ళ చెల్లెనేమో చిన్నదాయే దానికి ఏం చెప్పుకునేటట్టు లేదు. ఈయననేమో ఎప్పటికీ తాక్కుంటూ నా దగ్గర ఉన్న పైసలన్నీ గుంజుకుంటాడు. ఏం చేసుడు దేవుడా, ఇప్పుడు చిన్నదాని ఫీజు కట్టాలి, ఇటేమో ఈయనే తాగుడుకు బానిసైండు. ఏం చేసుడు ఏందో ఏం అర్థమైతలేదు శివయ్య. ఆనే అక్క ఏంటిది ఇవరాగా బగ్గనే కోపడుకుంటా లోపలికి వత్తివి, ఇప్పుడు మళ్ళీ ఆనే అక్క అని పిలుస్తున్నావు ఏంటిది? అట్టిగా నేనే అక్క, నాకు కాళ్ళు బాగా నొచ్చినాయి, ఇక అందుకే మీ మీద చిర్రుబురమన్నా. నీకు కాళ్ళు నొత్తనే అక్క మరి అని చెప్పనుంటివి, అంతేగాని నీకు అట్లా చిరుబురమాడితే ఎట్టనే? ఇప్పుడు రేపు రోజున నీకు పెళ్ళి అవుతుంది, ఏదో విషయంలో వాళ్ళ మీద కోపడితే వాళ్ళు ఊకుంటారా అని అత్తగారి ఇంటికాడ? ఏదైనా ఉంటే డైరెక్ట్గా మాట్లాడన్నే. సరే తీగని అక్క నిన్ను ఒకటి అడుగుతా, నిజం చెప్తావానే? అబ్బో ఏంటిదే, దేని గురించి? ఏం లేదే, నువ్వు ఇంతకుముందు సీను అనే అబ్బాయితోటి మాట్లాడినావు కదా, అసలు మీరిద్దరు ఎట్లా మాట్లాడుకుంటారు? గానతోటి నువ్వెందుకు మాట్లాడుతున్నావే? అసలు నీ పేరు ఆనకెట్లా తెలుసు, ఆన పేరు నీకెట్లా తెలుసు? నాకు అర్థమైతలేదు. నువ్వు అసలు ఇంట్లో నుంచి బయటికే వెళ్ళవు, గాన పేరు నీకెట్లా తెలుసు ఆనతోటి? మరి మంచిగానే నవ్వుకుంటా మాట్లాడుతున్నావు. అసలు ఏం జరిగింది ఏంది? అయితే ఏం లేదే, నువ్వు ఇంతకుముందు రాంగ్ అడిగినావు అని వచ్చేటప్పుడు ఏం చెప్పాలని చెప్పలేదు. అయితే ఏం లేదే, మొన్న నేను షాప్కి పోయినప్పుడు నా డ్రెస్ వెనక కొంచెం చినిగిందే. అయితే ఆ సీను మంచిగా పాపం పక్కకు పిలిచి ఇట్లా చినిగింది చూసుకోర్రి అని చెప్పిండు. ఈ అప్పటి నుంచి ఇట్లా మాటలు కలిసినాయి. ఆయన పేరు నాకు తెలుసు, నా పేరు ఆయనకు తెలుసు. ఆహా అవునా, సరే చెప్పిండు, ఈ అక్కడికే వదిలేయాలి కానీ గానేతోటి మాట్లాడు ఎందుకే? డాడీకి వెళ్తే డాడీ ఉంచుతారా మనల్ని? నువ్వు గట్ల మొగళ్ళతోటి ఎప్పుడు మాట్లాడలేదు, అసలు గానేతోటి ఎందుకు మాట్లాడుతున్నావే నువ్వు? అద్దే మళ్ళీ డాడీకి వెళ్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది. సరే నా హెల్ప్ చేసిండు కరెక్టే, థ్యాంక్స్ చెప్పి అంతే వదిలేయాలి, అంతేగాని ఎడబడితే ఆడ మాట్లాడితే మన ఇజ్జత ఏం కావన్నే? డాడీకి తెలిసిన వాళ్ళు ఎవరికన్నా చెప్తే ఎట్లుంటుంది? కాదే, ఇది ఎక్కడ విడ్డూరమే? ఆననే కదనే ఫస్ట్ మాట్లాడింది, నేనేమన్నా మాట్లాడినా ఇంతకుముందు? ఆయన మాట్లాడితే ఏమున్నది, నేనేం తప్పు అయితే ఏం బిహేవ్ చేయలేదు, ఆయన తప్పు ఏం బిహేవ్ చేయలేదు. ఏమున్నది, డాడీకి తెలిసినా కూడా ఇట్లా ఇట్లా అప్పుడు ఇట్లా జరిగింది, ఇట్లా రోడ్డు మీద కనిపిస్తే మాట్లాడిను అని చెప్తా. దాంట్లో డాడీ ఏమనుకుంటాడే? డాడీకి లేని భయం నీకు బాగానే వస్తుంది కదా. కాదే అక్క, ఈ ఫోటోలను అస్సలకే నమ్మరాదు. ఫస్ట్ మంచిగా మాట్లాడి మెల్లగా బుట్టలు వేసుకుంటారే, అందుకే చెప్తానా. నువ్వు అసలే అమాయకురాలివి, అందుకే నీకు అన్నీ నచ్చి చెప్తాననే. ఇక నీ ఇష్టమే, నేను చెప్పాల్సిందైతే చెప్పిన. ఏమో అందుకో చెప్తాన్నావా, ఇంకేమన్నా ఉన్నదా మరి కథ? ఇంకేముంటుంది పిచ్చిదానా? సరే తీయగా నీ ఇష్టం, నేను నీ మంచిగా చెప్తే నువ్వేదేదో అనుకుంటాను. సరేలే, నీ ఇష్టం వచ్చినట్టు ఉండు. ఇదేంది, నేను గాయతోటి మాట్లాడితే ఇది ఎందుకు ఇట్లా అంటుంది? నాకు అర్థమవుతలేదు, అసలు నా విషయాలు ఇవి పట్టించుకోదు. నేను గానతోటి నార్మల్గా మాట్లాడితే దీనికి ఏమవుతుంది నాకు అర్థమవుతలేదు. మీరు ఇది నా మంచి కోసమే చెప్పిందా, లేకుంటే ఇంకేమన్నా కథలు ఉన్నాయా? అక్కనైతే గలంటలతో మాట్లాడొద్దని ఎక్కించిన, మరి చూద్దాం. అక్క నా మాటిని ఆయనతోటి మాట్లాడకుంటుంటే నయ్యమే, నేను ఆయనను సెట్ చేసుకుంటా. ఎందుకంటే ఫస్ట్ నాకు లైన్ వేసిండు. అక్క ఎట్లా ఆయనను మలుపుకుంటుంది? నాకు బాధ అనిపిస్తుంది, కోపం వస్తుంది, ఏం చేయన్నో అర్థమైతలేదు. ఇదంతా నాకు అక్క వల్లనే అనిపిస్తుంది. దోస్తులు ఈరోజు వీడియో అయితే లెంత్ తక్కువ ఉంది. అయితే మా బాబుకు ఈరోజు 3.5 monthsది ఇంజక్షన్ పడ్డది దోస్తులు, అందుకే లేట్ పెట్టిన, ఏమనుకోకర్రి. అట్లనే లెంత్ కూడా తక్కువ ఉంటుంది. చూసారు కదా మన వీడియో. ఇక వాళ్ళ అక్క సంధ్యకి అయితే మరి అనుమానం వస్తుంది, మరి చెల్లె ఎందుకు ఇట్లా ఆనతో మాట్లాడితే చెల్లెకి ఏమవుతుందని అనుమానం వస్తుంది. మరి చూద్దాం ఈ అనుమానం ఎక్కడి వరకు పోతుందో. అట్లనే సంధ్య వాళ్ళమ్మ మరి జాతకం చూపిస్తా అన్నది, మరి ఆ జాతకంలో ఏమొస్తుంది ఏంది? ఇటు మరి సీను ఎవరికి లైన్ ఎత్తాడు, ఎవరికి ప్రపోజ్ చేస్తాడు, ఏంది ఏం కథ అనేది పార్ట్ వైజ్గా వస్తూ ఉంటాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఇక తర్వాత ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన పిట్టగుడి ఛానల్ని. బై బై దోస్తులు.